SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకం. ఈస్టర్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పెదపాడు మండలం సౌరీపురంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. మహిళల మంగళహారతులతో పోలవర్షం కురిపిస్తూ జన నీరాజనం. ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక. పాల్గొన్న జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థులు. సమిష్టి కృషితో విజయడంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేసిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేసిన ఘనత జగన్దే. మళ్లీ వైకాపాకే పట్టం కట్టాలని ప్రజలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు పిలుపు. నగరంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన క్రీస్తు ఆలయాలు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన సన్మార్గ బాటలో నడవాలని సూచించిన దైవజనులు. పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలు గెలుస్తామని స్పష్టం చేసిన చింతమనేని. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ప్రేమ, సేవాభావ గుణాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక అమీనాపేట రిజర్వ్ పోలీస్ లైన్లోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఆయన సతీమణి డాక్టర్ మానస హాజరయ్యారు. షరీఫ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ వద్దనపు మిల్టన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కలెక్టర్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సామరస్య స్ఫూర్తిని పెంపొందించుకుంటూ క్రీస్తు ప్రభు పవిత్రమైన ఆలోచనలు స్మరించుకోవాలని చెప్పారు. శాంతి, సౌభాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శనీయం, అనుసరణీయమని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ పాస్టర్ రెవరెండ్ డానియల్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని బాగుచేయటం మాత్రమే కాకుండా గమనించండి, తీసుకోకపోతే బాప్తిస్మం తీసుకోవాలి. యేసు ప్రభు నమ్మండి. ఆశ్రయించడంలో ఉన్నదని క్రైస్తవ్యం అటు కొంతసేపు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు నేను 100 మందికి దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఎన్ని కళ్ళు చూశాయి కాదు, ఆధారంతో కూడినటువంటి
వచ్చి చూసేటువంటి వాడు మాత్రమే కాకుండా వెళ్ళి తెలియజేసేటువంటి వాడిగా ఉండాలని ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియులతో ఈ సమయంలో ఆలోచిస్తూ ఏలూరు జిల్లా మరింత బాధ్యతయుతంగా వారి కర్తవ్యాలను నిర్వర్తించలాగా దేవుడు వారికి వారి కుటుంబానికి జీవములో నేను తప్ప వేరొకడు లేడు అంటే వాడిని అనుసరించండి. పునరుద్ధానమును జీవమును నేనే. I am the life of the resurrection. ఒకవేళ ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో ఎవడైనా నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినా అవి అబద్ధాలు అన్నమాట. దానికి కొన్ని సత్యాలు ఉండాలి. దేవుడు మన బ్రతుకులు కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతాం, జారిపోతాం. శిష్యులైనటువంటి వారు 3.5 సంవత్సరాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు అన్ని చూసినటువంటి వీళ్ళు యేసు ప్రభువు చనిపోయాడు కనుక వారి పాత వృత్తికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ 3 రోజుల్లోనే మార్పు. హల్లెలూయా. Within 3 days what of change. కారణం ఏంటంటే ఈ పునరుద్ధానం. ఈ ఈస్టరే యేసు ప్రభువు జీవించి ఉన్నాడు. That is the historical fact. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పెదపాడు మండలం వట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సౌరిపురంలో పర్యటించారు. సౌరిపురం ప్రజలు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికి నీరాజనం పలికారు. గుడ్ మార్నింగ్ దెందులూరు కార్యక్రమంలో ప్రజలు కోరిన ప్రతి సదుపాయాన్ని ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ సౌరిపురం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. గతంలో గుడ్ మార్నింగ్ దెందులూరు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు తాము కోరినట్లుగా ఊరంతా సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారని ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. సౌరిపురం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని, గత పాలనకు ఇప్పటి అభివృద్ధికి తేడా గమనించాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, ఏలూరు జిల్లా బీసెల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జై జగన్. బాబు గారు చుట్టుపక్కల బాగా పేపర్లో బాగున్నారు అందరూ ఫ్రెండ్స్ కాదు ఇంటికి తెచ్చిస్తున్నారు తాతయ్య. అమ్మ కూర్చో కూర్చో, బాగున్నావా? పెన్షన్ వస్తుందా నీకు? ఇంటికి తెచ్చిస్తున్నారా? రైల్వే పెన్షన్, ఏదో పెన్షన్. బాగున్నారమ్మా? హాయ్, హలో, బాగున్నారమ్మా? అమ్మ బాగున్నారు అందరూ? బాగున్నావా? అంటే మదర్ మ్యాచ్ అయింది కానీ ఇంకేమన్నా బెటర్గా ఉంటుందేమోనని వాళ్ళు మొత్తం చేయించవచ్చు. హాస్పిటల్ మాట్లాడి వెళ్తే సరిపోద్ది. అక్కడికి వెళ్ళవలసి ఇప్పిస్తాం. నేను సతీష్ అని మాట్లాడి సీఎం గారికి. మీరు ఎక్కడ? అయ్యా బాగుందని పిలిచి వస్తాం. ఇప్పుడు రాగానే అప్పుడు ఎక్కడ అవుతామండి. బాగున్నామ్మా? బాగున్నా తల్లి? హలో, చేయతండి అందరూ. మన సింబలేండి. ఫ్యాన్ ఎక్కడ ఉండాలి?
సరికెత్తు పైకి లేకుండా ఉండాలి. నీకు ఇస్తే పోతాను పట్టు. సరే అన్న ఉంటాను. జగన్ కు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారిపోతుందని టీడీపీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఆరోపించారు. ఏలూరు నగరంలోని శాంతినగర్లో ఉన్న మహేష్ యాదవ్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్న ఏలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మోరు వెంకటలక్ష్మి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని, పరిపాలన చేతగాని సీఎం అయితే భవిష్యత్ అంధకారంగా మారుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. సొంత భూములను అమ్ముకోవాలంటే ప్రభుత్వం అనుమతి కావాలని అంటున్నారని, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంచుకుని ఫోటోస్టాట్లు ఇస్తున్నారని, ఇదే కొనసాగితే ప్రజల భూములను కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుని ఖజానా నింపుకుంటారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్ కోసం ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తమ్ముడు మహేష్ యాదవ్ గారిని ఈ జిల్లా ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలనే కార్యక్రమంతో ఈ వేళంతా కూడా మరి బ్రేక్ఫాస్ట్ మీట్ అని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ, అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు, బడేటి చంటి గారు, పచ్చమట్ల ధర్మరాజు గారు, సిర్రి బాలరాజు గారు, అలాగే పార్థసారథి గారు ఆందివేలో ఉన్నారు. అలాగే చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ పార్టీ అధ్యక్షులు, ఈ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్ని పార్టీల ఇన్ఛార్జీలందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ, మరి మహేష్ యాదవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి, అభివృద్ధిలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసే కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థులుగా మీరంతా కూడా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అందరూ కూడా కలిసి రావాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజలంతా కూడా గుర్తిరిగి తప్పనిసరిగా మద్దతు ఇస్తారని కోరుకుంటూ మరి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఎంపీని గెలిపించుకుంటే తప్పకుండా ఇది డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అవుతుంది. ఇక్కడ స్థానికంగా ఈ పార్టీలు ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు, అలాగే కేంద్రంలో బీజేపీ ఉంటారు. అందుకని అన్నీ కలిపి 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఈ జరుగుతున్న అరాజకాల గురించి చెప్పాలంటే ఇంతమంది పెద్దల్లో టైం లేదు కాబట్టి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ ఈ 3 పార్టీలు కలిసి, ఎందుకంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించారు, మనం ఎవరు నిర్ణయించాల, ఉన్న దీన్ని బట్టి ఆ నిర్ణయం చేశారు. అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుని అందరికీ పూర్తి సహకారం. దీంట్లో ఎక్కడ ఏదున్నా ఒకే గుర్తుంటుంది. సైకిల్ ఉన్న చోట ఇంకేం ఉండవు, గాజు గ్లాసు ఉన్న చోట ఈ 3 గుర్తులు, సైకిలు, గాజు గ్లాసు, కమలం పువ్వు, ఈ 3ట్లో 2వ గుర్తుండదు. ఎక్కడ ఏ గుర్తుంటే చేసి అందరినీ గెలిపించాల్సిన గుర్తు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇవాళ నుంచి మా అన్ని మండలాల నుంచి
ప్రోగ్రాంలు ఎలా చేయాలి ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఈ వారంలో ఈ రోజులో రెడీ అయిపోతుంది. అది అయిపోయిన తక్షణమే అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ 5 ఏళ్ళు మన గవర్నమెంట్ వచ్చినాక పోలవరం డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ కొల్లేరు సమస్య ఉంది, అది తీరుస్తాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను. ఆల్మోస్ట్ 70% అయిపోయింది పని. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు. అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏమైనా ఓటేస్తే, జగన్కి ఏమైనా ఓటేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది. అందరు కూడా ఆలోచించి ఈసారి మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ, సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ, అలాగే మిత్రపక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా 7 నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జిని గెలిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. మరి ఈరోజు మన ఏలూరు కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఆఫీస్లో 3 పార్టీలు కలయిక అలాగే కార్యకర్తలతోటి బ్రేక్ఫాస్ట్ విత్ ఎంపీ అభ్యర్థి పెట్టడం జరిగింది. అలాగే ఒక పరిచయ కార్యక్రమం. పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో 3 పార్టీలు కలిసి 7 నియోజకవర్గాల్లో ఎదరికెళ్ళి రానున్న రోజుల్లో మీ అందరినీ కూడా మీ ద్వారా కూడా కోరేది వాస్తవాన్ని నిర్భయంగా ఎదరికి తీసుకెళ్ళి చూపించాలని మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును రాసేది మీ ఓటే. తలరాతను మార్చేది ఎవరో కాదు, మన ఓటే మన తలరాతను మారుతుందని చెప్పేసి అది ఒక కూటమి వల్ల రానున్న రోజుల్లో బంగారు ఆంధ్రప్రదేశ్ మనం తీర్చిదిద్దే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ, మరొకసారి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. బొట్టాయిగూడెం మండలంలోని రాజానగరం, కామయ్యకుంట, పులిరామన్నగూడెం పంచాయతీలలో ఆదివారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి పాల్గొన్న తెల్లం రాజ్యలక్ష్మికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. లక్ష్మీపురం గ్రామంలో మహిళలు కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను తెల్లం రాజ్యలక్ష్మికి వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారని, దీనికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనే అని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున తాను పోటీ చేస్తున్నానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలన్నింటినీ మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు మరి మళ్ళీ ఒక్కసారి గెలిపించవలసిందిగా మన రాజ్యలక్ష్మి గారిని పార్టీ పోలవరం మహిళా అభ్యర్థిగా ఈరోజు గిరిజన ప్రాంతాలు ప్రచారం చేయడం జరిగింది. మా గిరిజన ప్రాంతంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఎదురొచ్చి ఆరతిరిచ్చారు. అందరూ చాలా ఆనందంగా స్వాగతం పలికారు. దానికి కారణం జగనన్న 58 నెలల కాలంలో ప్రవేశపెట్టిన
సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఆ పాలన కానీ చూసి ఈరోజు జగనన్న పంపించే అభ్యర్థిని ఇంత స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క గడపకి క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకం వెళ్ళడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా ఎటువంటి అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, పారదర్శకంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క గడపకి సంక్షేమం అందబెట్టి మళ్ళీ జగనన్న పంపించిన అభ్యర్థుల్ని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి అందరూ ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు నన్ను మహిళా అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఇప్పటివరకు మహిళా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీలోని మహిళా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. అలాగే ఈ మహిళా అభ్యర్థి పోలవరం నియోజకవర్గంలోనే ఏర్పడిన తర్వాత మహిళా అభ్యర్థి ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా గెలవడం జరగలేదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలందరూ కూడాను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వడానికి మా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నగరంలో ఈస్టర్ వేడుకలు క్రీస్తు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యానగర్లోని హోలీ ట్రినిటీ లూథరన్ ఆలయంలో ఈస్టర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విశ్వాసులు తమ ఇష్టదైవాన్ని కొలుచుకుని ప్రార్థనలు చేశారు. అలాగే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సిలివస్త్రములకు తను తాను ఇస్తాడు. ఇది మీ కొరకును అనే గురువులందరితో పాటు ఐదుగురు నన్ను ప్రతి యోసేపుతో తొలగించమని, అదేవిధంగా మనలో ఉన్నటువంటి భక్తిని పెంచమని, శాంతిని సమాధానం దయచేయమని చక్కగా ప్రభుని యొక్క ప్రార్థన రెండు చేతులు కూడా చాచి అందరము భక్తితో చెప్తుందాం. యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించి శాంతిని మీకు అనుగ్రహించారు. నా శాంతిని మీకు విశ్వాసం వీక్షించుకోమని చెప్పండి. మాట్లాడేటంటే బాప్తిస్మము ద్వారా ఆయనతో కలిసిపోగలము అన్నాడు. మనకు ఉండాలి కక్షలు కాల్పండిలో ఉండి వారు మాట్లాడకుండా ఉండొచ్చా? రాజన కొట్టడానికి వెళ్ళిపోవాలి. ప్రభావం వచ్చినప్పుడు నీతో వచ్చా నవజీ యేసులాగా ఉండాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే ఆనందించాలని, యేసుతోనే మమేకమై ఆయన వలే ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకం వెళ్తారు. మనం కావాలన్నదే దేవుడి ఉద్దేశం. మనము కూడా దేవుడి లక్షణాలు కావాలన్నదే ఆయన మనకు ముందు మాదిరి ఎందుకు చూపించాడు. ఆయన ఎలాగ బ్రతికాడు అలా బ్రతికితే చాలండి. 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలండి అని పరిశుద్ధాత్మ మరి దేవుని నామములో దీన్ని దేవుడికి ప్రతిష్ఠించున్నాను. ఆమేన్. ప్రతిష్ఠించున్నాను. ఆమేన్. తెలుస్తాయిలో ఉపయోగ చక్కని యేసయ్య తండ్రి 2 వీక్షీలు ప్రభువా దీన్ని చేయించారు. వారు ఇచ్చినటువంటి నాయన మేమందరము చూచినప్పుడు తండ్రి మా అందరూ ఐక్యపరచబడి
ఈ రెండు వస్తువుల్లో ఉన్నారని ప్రభువా గుర్తిరిగి ఏకాత్మను పొందుకునే భావన దయచేయమని మహిమ పొందమని కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామన ఈ పెంచిన దేవుడు ప్రతిష్ఠించున్నారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామని పెంచిన ఈ దేవుడు ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో గెలిచి చూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు శాంతినగర్లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు, ఇన్ఛార్జీల ఆత్మీయ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గం సహా ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన పలు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ రోజుకు ఒక నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి అయిన పుట్టా మహేష్ యాదవ్ పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, మాజీ మంత్రి మరడాని రంగారావు, జనసేన దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు సహా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన పలు నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్ణయించినటువంటి అభ్యర్థి మహేష్ గారి యొక్క పార్టీ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో రోజుకు ఒక నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి, ఏ విధంగా గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాల్ని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ఎంపీఆర్ యొక్క అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ ను కూడా మరి ఈ రోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆ కార్యక్రమాలు ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మేము ముగ్గురం కలిసి 3 పార్టీలు సమిష్టి కలయికతో సీటు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా మన అందరి అభ్యర్థుల్ని కూడా మరి గట్టెక్కించి ఏదైతే ఈ పాత జిల్లాలో 15 అసెంబ్లీలు, 3 పార్లమెంట్లు ఉన్నాయో 3 పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా
రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కుల చట్టం రద్దు జరిగే వరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పోరాడుతుందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం కెంగర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆల్ ఇండియా లాయర్స్ న్యాయవాదులు ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేసి సాధించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 531 కోర్టుల పరిధిలో కనీస సౌకర్యాలు లేక కక్షిదారులు న్యాయవాదులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టుల్లో న్యాయమూర్తులు ఉద్యోగ నియామకాలు జరగక ఖాళీలు ఉండటం వల్ల ప్రజలకు న్యాయం అందించడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఐలును బలోపేతం చేసి దాని ద్వారా న్యాయవాదుల ప్రజల హక్కులు కాపాడటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐలు అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఐలు గౌరవ అధ్యక్షులు దిగుబాటి రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రా శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి శైలజ, కామన మునిస్వామి, సభ్యులు గెద్ద విజయభాస్కర్, పొచ్చల వెంకట్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్ని జిల్లాలో లాగాలి కానీ ఎవరికి ప్రయత్నం చేయాలి అని వాళ్ళు మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం రోజున ఏలూరులో జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గురించి మీ అందరికీ తెలిసింది. న్యాయవాదుల సమస్యల కోసం పరిష్కారం చేయడం కోసం, అదేవిధంగా సమాజంలో అడుగుతున్నటువంటి ప్రజలు, కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, సామాజిక సమస్యల మీద కృషి చేస్తా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సందర్భంలో ఈ కాలంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలని, ప్రత్యేకంగా కలెక్టర్లో జరిగినటువంటి మా జాతీయ మహాసభల రివ్యూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య హక్కులు చట్టాన్ని గురించి న్యాయవాదులు చేసినటువంటి ఆందోళనలు, దాని యొక్క పరిస్థితుల గురించి కూడా మేము చర్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలకి అనేక కొత్త సమస్యలు సృష్టిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి యాజమాన్య హక్కుల్ని కాలరాస్తూ ఉన్నటువంటి చాలా హక్కులు కూడా చట్టాన్ని, అదేవిధంగా ఉన్నటువంటి రైతులు కూడా లేని విధంగా ప్రవర్తిస్తూ చేసినటువంటి చట్టం గత 2-3 నెలల్లో న్యాయవాదులు అనేక పోరాటాలు చేసినటువంటి విషయం కూడా తెలుసు. ఈ విషయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదులకు నాయకత్వం నుంచి ముందుండి ఈ పోరాటాలు నడపడంలో కానివ్వండి, న్యాయ పోరాటం చేయడంలో కానీ కూడా ముందున్నది అనేటువంటిది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఏ విధంగా చేయాలి, దీన్ని ఎదుర్కోవాలి, ఈ చట్టాన్ని వెనక్కి కొట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర కమిటీ చర్చిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మహిళా న్యాయవాదులు, యువ న్యాయవాదులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా అనేక న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు శీతకాలు వేయడం, అనేక ప్రాంతాల్లో నూతనమైనటువంటి కోర్టు భవనాలు సగంలో ఆగిపోవడం, అదేవిధంగా అవసరమైన మంది న్యాయమూర్తులు లేకపోవడం, కోర్టుల్లో స్టాఫ్ లేకపోవడం, ఈ విషయాన్ని కూడా చర్చిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి కూడా న్యాయమూర్తుల సంఖ్యని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అనేక గత సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకునే దానికోసం ఈ రోజున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏలూరులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రజల పక్షాన, న్యాయవాదుల పక్షాన నిలబడి అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ తగినటువంటి కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు పోతుంది ఈ ఏలూరులో ఈ సమావేశంలో అని చెప్పి మేము ఆశిస్తాం. విద్యతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా విద్యార్థులు మక్కువ కనబరచాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ బంకా రవికుమార్ సూచించారు. ఏలూరు నగరం చాటపర్రు రోడ్లోని వినాయక్ నగర్లో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కల్చరల్ ఫెస్ట్ను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వెస్ట్ జోన్ జెడ్ఏఓ శ్రీమనారాయణ రెడ్డితో కలిసి డాక్టర్ బంకా రవికుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బెస్ట్ యూనిఫామ్, బెస్ట్ అటెండెన్స్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జి కోటేశ్వరరావు, చాంప్స్ ప్రిన్సిపల్ బి సంజయరాణి, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
young Sai Saran. From 10th young E. Madam. Listen, we want slow and happy as can be. Congratulations and celebration. Motivation. From second class by Deepla. From fourth class, Aspas Kartikala. Get second prize in best in academics. దెందులూరులోని శుద్ధీకరణ మాత దేవాలయంలో జరిగిన క్రీస్తు పునరుత్థాన మహోత్సవంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఆలయంలోని శుద్ధీకరణ మాత విగ్రహానికి పూలమాల వేసిన చింతమనేని ప్రభాకర్ ఆలయ విచారణ గురువు ఫాదర్ అమన్ రాజుకు పుష్పగుచ్చం అందించి అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ విచారణ గురువు ఫాదర్ అమన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చింతమనేని ప్రభాకర్ కు దీవెనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గార్పాటి కొండయ్య చౌదరి, సర్పంచ్ తోట ఏసమ్మ, మత్స్యకార్ సొసైటీ అధ్యక్షులు ఎలీషా, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్, టీడీపీ నాయకులు బొడ్డేటి మోహన్, జమలయ్య, షేక్ జహీర్ అహ్మద్, కొర్రపాటి రత్నకిషోర్, సంపంగి తిలక్, కొలుసు నాని, దాసే శ్రీను, తోట యేసుపాదం, కొల్లాబత్తుల రాజు, ఎడ్ల మహేష్, ఎడ్ల రాజు, మెండం స్వామి, బట్టు వినోద్, లేళ్ల చంద్రకాంత్ సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన సమయంలో ఎన్నో ప్రయాణాలు చేయించుకుంటా ప్రయాణాల్లోనూ ధనాన్ని పిల్లలు తోడుగా ఉండి ఆశ్రయించి దీవించి నడిపించమని ఈ దేవత తన పాపలో ఉంచి ప్రయాణాన్ని సంక్షిప్తం ప్రసాదించమని మా ప్రభువుని ఈ కుమారుని స్త్రీ ద్వారా కాపాడుతున్నారుగా. ఓకే సార్. ఉన్నాడుగా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంవర్పుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో 3 వ్యక్తుల నుండి 2.2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు. ఏలూరుకు చెందిన వ్యక్తి నుండి 52,900, కాంవర్పుకోట చెందిన వ్యక్తి నుండి 86,400, పెద తాడేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 62,700 రూపాయలు వారి వాహనాల్లో జరిపిన సోదాల్లో దొరికాయి. ఈ సొమ్మును స్థానిక తహసీల్దార్ జేవిఆర్ రమేష్, తల్కిల్పూలి ఎస్ఐ జయబాబుల ఆధ్వర్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సచివేణికి అందజేశారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీ ఎన్నికల అధికారికి తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తులకు అందజేయనున్నట్లు ఎన్నికల చెక్పోస్ట్ అధికారి మొహిద్దీన్ తెలిపారు. ఈ తనిఖీల్లో చెక్పోస్ట్ పోలీస్ సిబ్బంది కె రామకృష్ణ, జి సూర్యారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి, నాగార్జున, షేక్ నాగూర్ సాహెబ్, ఎలక్షన్ ఫోటోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీస్తు చూపిన శాంతి మార్గం సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకం. ఈస్టర్ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పెదపాడు మండలం సౌరీపురంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. మహిళల మంగళహారతులతో పోలవర్షం కురిపిస్తూ జన నీరాజనం. ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక. పాల్గొన్న జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీ అభ్యర్థులు. సమిష్టి కృషితో విజయడంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేసిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేసిన ఘనత జగన్దే. మళ్లీ వైకాపాకే పట్టం కట్టాలని ప్రజలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు పిలుపు. నగరంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడిన క్రీస్తు ఆలయాలు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన సన్మార్గ బాటలో నడవాలని సూచించిన దైవజనులు. పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలు గెలుస్తామని స్పష్టం చేసిన చింతమనేని. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.